నిజామాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయాలకు కుటుంబ సమేతంగా భక్తులు పోటెత్తారు. స్థానిక నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి భూపత్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి వేళ సందడి వాతావరణం నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కార్తీక పౌర్ణమి అంటేనే ప్రత్యేక మాసంగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా దీపాలు ముట్టిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ సందర్భంగా మహిళలు కుటుంబ సమేతంగా కూడా దీపారాధన చేస్తూ తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఆలయంలో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైన పూజలు చేస్తారండి. ఈ కార్తీక పౌర్ణమి రోజునే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని పొందినటువంటి రోజు. అదే కాకుండా ఈ హరిహరులకు ఇద్దరికి కూడా కార్తీక మాసము చాలా ప్రీతికరమైనది. దానివల్ల మానవులందరూ కూడా ఈ కార్తీక మాసంలో వారి అనుగ్రహం పొందడానికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా సోమవారమే కావచ్చు, కార్తీక పౌర్ణమి అండ్ ద్వాదశి, ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. చాలా విశేషంగా జరుపుకుంటారండి కార్తీక మాసం. అంటే అన్ని మాసాల కన్నా కూడా కార్తీక మాసం చాలా ఉత్తమమైనది. అయితే 365 వత్తులు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఈ 365 దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే ప్రతిరోజు వెలిగించని వాళ్ళు ఈరోజు ఒక్కరోజు 365 వత్తులు వెలిగిస్తే వెలిగించిన పుణ్యం కలుగుతుందని ఈరోజు 365 వత్తులతోని దీపారాధన చేస్తారు. నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 365 దీపాలు ముట్టించి తమ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆలయంలో సందడి వాతావరణం కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎట్లా పూజలు జరుగుతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉదయము 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా స్వామివారికి అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై 5 గంటల 30 నిమిషాలకు ఆకర్ష దీపోత్సవము. అలాగే భక్తులందరూ కూడా ఈరోజు విశేషంగా లక్ష దీపార్చన, కోటి దీపార్చన అని ఎక్కువ మొత్తంలో దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున భక్తులందరూ కూడా విశేషంగా దీపార్చనలు మరియు అన్నదాన కార్యక్రమాలు, అయ్యగారులకు స్వయంపాక దానాలు మరియు దీపదానాలు ఇస్తూ భక్తులందరూ కూడా అత్యంత పుణ్యఫలాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. కార్తీక మాసం విశేషంగా స్నానానికి, జపానికి, దానానికి ప్రత్యేకంగా చెప్పబడింది. నదీ స్నానం, సముద్ర స్నానం, సూర్యోదయం లోపల, సూర్యాస్తమయం తర్వాత అటు నదీ జలాలతో స్నానమాచరించి నదిలో దీపాన్ని వదలడం అత్యంత శ్రేయస్కరం. ఇటు కార్తీక మాస పవిత్ర ఉత్సవాన్ని అందరూ కూడా స్వామివారి చెంత చేసుకుంటూ అందరూ కూడా పుణ్యఫలాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. కార్తీక మాసం సందర్భంగా అత్యంత వైభవంగా విశేష పూజలు, కార్తీక దీపారాధన నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక దీపారాధన చేయడము, దీపాలు వెలిగించడం, అదేవిధంగా పూజలు చేయడము వంటి కారణంగా పవిత్రమైన మాసం కావడం కారణంగా పుణ్యఫలాలు లభిస్తాయని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అదేవిధంగా గోదావరి నది తీరాన కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.